హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే 500 మందికి అన్నదానం ఫుడ్ అయితే ప్రిపేర్ చేయాలి. పాలకూర పప్పు చేయడానికి ఇలా పాలకూరను అయితే ఉడకబెట్టుకోవాలి. దీంట్లో పులుపు రావడానికి చింతకాయలు అయితే వేసాం. ఓ స్టవ్ మీద పప్పు అయితే ఉడకబెట్టుకొని సైడ్కి అయితే పెట్టేసుకున్నాం. ఈ అన్నదానంలో మెయిన్ వచ్చేసి పులిహోర. ఈ పులిహోర ఎంత మంచిగా వస్తే మిగతా ఐటమ్స్ అంత మంచిగా వస్తాయి. ఒక పెద్ద అండిలో వైట్ రైస్ అయితే వేసుకొని ఆరబెట్టుకోవాలి. పచ్చిమిర్చి, ఒట్టిమిర్చి, పల్లీలు, కరివేపాకు, తాలింపు పెట్టుకున్న అన్ని ఐటమ్స్ దీంట్లో వేసేసేయాలి. కింద ఉన్న రైస్ వేడిగా ఉంటుంది కాబట్టి ఈ రైస్ని కుల్ఫీతో అయితే మిక్స్ చేసుకోవాలి. దీంట్లోకి సరిపడేంత చింతపండు గుజ్జును వేసి రుచికి సరిపోయేంత ఉప్పునైతే వేసేసుకున్నాం. చింతపండు గుజ్జు తాలింపు వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ అయితే చేసేసుకున్నాం. ఇక సైడ్కి అయితే పెట్టేసుకున్నాం. పర్ఫెక్ట్ పులిహోర అయితే రెడీ అయిపోయింది. వంకాయ మసాలా కోసం ఒక పెద్ద అండి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి వంకాయలు, టమాటాలు వేసి ఒకసారి అయితే కలిపేసుకున్నాం. దీంట్లోకి సరిపడేంత అల్లం, పసుపు వేసి ఒకసారి అయితే కలిపేసుకున్నాం. తర్వాత దీంట్లోకి మిక్సీ పట్టిన పచ్చిమిర్చి పేస్ట్ అయితే వేసాం. తర్వాత దీంట్లోకి ధనియాల పొడి, కారం, ఉప్పు, లాస్ట్లో కరివేపాకు అయితే వేసాం. వంకాయ మసాలా అయితే రెడీ అయిపోయింది. సైడ్కి అయితే పెట్టేసుకున్నాం. ఫ్రెష్గా కడుక్కున్న బెండకాయనైతే ఇలా కట్ చేసుకొని అండీలో అయితే వేసేసుకున్నాం. ఒక పెద్ద అండి తీసుకొని దీంట్లో బగార్ రైస్ కోసం 50 కేజీల రైస్ని అయితే ఉడకబెట్టుకున్నాం. ఇంక వచ్చేసి 5 స్టార్ రైస్ అంట. రైస్ అయితే మస్తు వచ్చింది, చూడ్డానికి అయితే అద్భుతంగా ఉంది. లాస్ట్లో కొంచెం నెయ్యి అయితే వేసాం. ఇక ఒక గరిటె తీసుకొని ఈ బగార్ రైస్ని అయితే ఒకసారి కలిపేసుకున్నాం. ఒక కడాయి తీసుకొని దాంట్లో ఫ్రెష్ ఆయిల్ అయితే వేసేసాం. ఆయిల్ బాగా మరిగాక బెండకాయ ఫ్రై కోసం కోసుకున్న ఈ బెండకాయలు ఆయిల్లో వేసేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో డీప్ ఫ్రై చేసిన ఈ బెండకాయని ఒక గిన్నెలో వేసేసి దీంట్లో కొబ్బరి పొడి, ధనియాల పొడి, గరం మసాలా, కారం, ఉప్పు, కాజు వేసేసి మంచిగా మిక్స్ అయితే చేసేసుకున్నాం. తర్వాత టమాటా పచ్చడి ఒకటైతే మిక్సీకి అయితే వేసేసాం. రెడీ అయిపోయింది. సైడ్కి అయితే పెట్టేసుకున్నాం. ఇంకా 3 బకెట్లు పెరుగు అయితే తెప్పించాం. ఇందులో 2 బకెట్లు అయితే వేసాం. తర్వాత సరిపడంత ఉప్పు అయితే వేసేసుకొని ఈ రైతాను మంచిగా మిక్స్ చేసేసుకొని సైడ్కి అయితే పెట్టేసుకున్నాం. తర్వాత పప్పు ఒకటి, స్వీట్ ఒకటి, సాంబార్, వైట్ రైస్ ఒకటి చేసేసి సైడ్కి పెట్టేసుకున్నాం. ఇక లాస్ట్లో ఫ్రేమ్స్ ఒకటైతే చేసేసుకొని సైడ్కి అయితే పెట్టేసుకున్నాం. ఇక వినాయకుని అయితే చూడడానికి వెళ్దాం. మీరు కూడా చూసేయండి. ఇక వినాయకుడు అయితే అద్భుతంగా ఉన్నాడు. ఇంకా తర్వాత మాకు చెప్పిన ఫుడ్ అంతా ప్రిపేర్ అయితే చేసేసాం. తర్వాత కొబ్బరికాయ కొట్టేసి స్టార్ట్ అయితే చేసేసారు. ప్రిపేర్ చేసిన అన్ని ఐటమ్స్ టేబుల్స్ పైకి అయితే ఎక్కిచ్చేసాం. ఇక పబ్లిక్ రావడం కూడా స్టార్ట్ అయ్యారు. ఇక మేము చేసిన అన్నదానం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అయిపోయింది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ టు నవరస ఫుడ్ ఛానల్.